కాజీపేట నూతన బస్ స్టాండ్ ఏర్పాటులో భాగంగా కాజీపేట జంక్షన్ ను వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, బల్దియా మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, రైల్వే మరియు ఉన్నతాధికారులతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోసెస్ ఆనంద్ కుమార్ సందర్శించారు. కాజీపేట కొత్త రూపం చూడబోతున్నామని, త్వరలోనే ప్రజలందరూ శుభవార్త వింటారని అన్నారు. 10 ఏళ్ల నుంచి వివిధ రాజకీయ నాయకులు ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు చేపట్టి పోరాటాలు చేశారు. ప్రజల సహకారంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేస్తున్నామన్నారు. చూసానే బాబుని సార్ ఒక్కసారి జరా కొంచెం రేపు భవిష్యత్తులో ప్రతి చోట చాలా వరకు బస్ స్టేషన్స్ కూడా మోడల్ బస్ స్టేషన్స్ గా డెవలప్ అవుతున్నాయి. సో మనకున్న ల్యాండ్ లో కూడా మనం మల్టీ స్టోరీడ్ గా కూడా చేసుకోవచ్చు. మీ అందరి దయ. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. 35-40 ఏళ్ల చిరకాల కోరిక కాజీపేట బస్ స్టాండ్ గురించి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఇవ్వటం, ఎందరో నాయకులు దీక్షలు, అమర్నాథ్ దీక్షలు, ర్యాలీ దీక్షలు కూడా చేయటం జరిగింది. దీని మీద 40 ఏళ్ల తర్వాత, 35-40 ఏళ్ల తర్వాత రాజకీయ నాయకులుగా ఎంపీ గారు కానివ్వండి, మేము కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసికట్టుగా రైల్వే అధికారులకు మేము రిప్రజెంటేషన్ చాలాసార్లు ఇవ్వటం జరిగింది. దాని మీద స్పందించి జాయింట్ యాక్షన్ ఇన్స్పెక్షన్ కమిటీ వేయటం జరిగింది. అందులో భాగంగానే గోపాల్ గారు రావటం జరిగింది, సీనియర్ ఆఫీసర్ గోపాల్ గారు, ఏడిఎంఆర్ గారు. మరి 2-3 ప్లేసులు కూడా ఉదయం నుంచి వారు చూడటం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత స్టేడియం అవతల సైడా యువతల సైడా ఎట్టా అనేది ఒక 3-4 ప్లేసులు ఐడెంటిఫై చేసిండ్రు. దాన్ని తీసుకుపోయి మీదికి సబ్మిట్ చేసిన తర్వాత ఎక్కడ ఏమి ఇవ్వాలి, ఎట్టు ఇవ్వాలి అనే దాని మీద ఫైనల్ నిర్ణయం తీసుకుంటే, ఇన్స్పెక్షన్ అయిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేయగానే త్వరలోనే మనకు మంచి శుభవార్త వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. తప్పకుండా వస్తుందని నమ్మకం కూడా ఉన్నది. మరి ఇందులో ముఖ్యంగా మొన్న కలిసినప్పుడు ఢిల్లీలో కూడా పార్లమెంట్ సభ్యురాలు కావ్య గారు హనుమకొండ నియోజకవర్గంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో అందరం కూడా, మేయర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానీ, అందరం ఒక టీం వర్క్ చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఇలా మంచి పరిణామాలు వస్తున్నాయి. త్వరలోనే వీటన్నిటిని కూడా కాజీపేటను కొత్త రూపంగా చూడబోతున్నాం కాబట్టి, గతంలో కూడా మనం అనుకున్నాం, ఆ పట్టుదలతోటే పోతున్నాం కాబట్టి తప్పకుండా నెరవేరుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే వరంగల్ ని 2వ రాజధానిగా రూపొందిస్తానని చెప్పి మాట ఇచ్చారో, దానికి అనుగుణంగా వరంగల్ కి, కాజ్పేటకి సంబంధించి, హన్మకొండ ట్రై సిటీస్ కి సంబంధించి ఏవేవి వివిధ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయో 30-40 ఏళ్ల నుంచి, వాటిని ఒక్కొక్కటిని వెలికి తీస్తూ దాన్ని పరిష్కార మార్గం దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా నిన్న 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ గారు, నేను రైల్వే జీఎం గారిని 3వ సారి, ఎమ్మెల్యే గారు అయితే 3వ సారి కలవడం జరిగింది.